వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇంట్లో 5 మంది ఉంటే ఇద్దరైనా డయాబెటిక్తో బాధపడే వాళ్ళు ఉంటారు. సో అసలు డయాబెటిక్ అనేది ఎందుకు అటాక్ అవుతుంది, అదేవిధంగా డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా డయాబెటిక్ ఫుడ్, అదేవిధంగా డయాబెటిక్ అల్సర్ వచ్చే విధంగా ఉంటుంది అంటున్నారు. సో వాళ్ళ కాళ్ళు కూడా కొంచెం షేప్ మారే విధంగా కూడా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉంటారు. అసలు ఈ డయాబెటిక్ అల్సర్ అంటే ఏంటి, దీన్ని ముందుగానే ఎలా గుర్తించాలి, అంటే అక్కడ అల్సర్ వచ్చే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎలా గుర్తించాలి, దీనికంటూ ఏమైనా ప్రత్యేక స్కానర్స్ ఉన్నాయా, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హరీష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్కారం. నవీన్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి డయాబెటీస్, ఫస్ట్ అసలు డయాబెటీస్ అంటే ఏంటోనే తెలియాలి. డయాబెటీస్ అంటే మన యూజువల్గా చాలా మంది పేషెంట్స్కి డయాబెటీస్ అనేది సరిగ్గా అవగాహన ఉండదు. యూజువల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ మనకి 99 అండ్ లెస్ దెన్ 99 ఉంటే అది నార్మల్ అండి. 100 to 125 ఉంటే ఫాస్టింగ్లో దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాము. అండ్ మోర్ దెన్ 125 ఉంటే దాన్ని డయాబెటీస్ అంటాం ఫాస్టింగ్లో. అదే పోస్ట్ లంచ్ తీసుకుంటే మనకి 200 అండ్ మోర్ దెన్ 200 ఉంటే పోస్ట్ లంచ్లో షుగర్స్ డయాబెటీస్ అంటాము. అండ్ HbA1c వచ్చి లెవెల్స్ మనకి 6 అండ్ మోర్ దెన్ 6 ఉంటే మనం డయాబెటీస్ అని నిర్ధారించడం జరుగుతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటంటున్నారు. చాలా మందికి ఏంటంటే ఈ షుగర్ ఉండడం వల్ల, షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే అది కంట్రోల్ లేకపోవడం వల్ల ఈ షుగర్ అనేది మన నరాలని డ్యామేజ్ చేస్తుంది. అంటే అది ఎక్కడైనా డ్యామేజ్ చేయొచ్చు. కానీ చాలామంది డయాబెటిక్స్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేది ఏంటంటే కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయని చెప్పేసి, ఈ అరికాళ్ళలో తిమ్మిర్లు రావడము, ఇది నార్మల్ ఫుడ్ అండి, ఇది నార్మల్ ఫుడ్. ఈ అరికాళ్ళలో తిమ్మిర్లు రావడము అండ్ మొద్దు బారిపోవడము, చీమలు పాకినట్టు అనిపించడము, లేకపోతే సూదులు పెట్టి కూర్చున్నట్టు అనిపించడము, ఇటువంటి కంప్లైంట్స్తోనే వస్తారు. సో వాళ్ళకి ఏమైందంటే, ఇప్పుడు కొంతమందిలో మనకి ఫుడ్ ఇలా కూడా ఉంటుంది. దీన్ని మనం పెక్టస్ ఎక్స్కావేటమ్ అంటాము. ఈ పొజిషన్లో ఉన్న ఫుడ్లో చాలా మందికి ఏమైందంటే, ఇటువంటి పొజిషన్లో ఉన్న ఫుడ్ వాళ్ళకి యూజువల్గా ప్రెషర్ ఇక్కడ, అంటే లైక్ ఈ మెటాటార్సల్ హెడ్ కింద, అంటే ఇక్కడ పడుతుంది అండ్ ఇక్కడ ఇటువైపు ఇది రిపీటెడ్గా అవ్వడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏమైతుందంటే చిన్న అల్సర్ లా ఫామ్ అవుతుంది. సో యూజువల్గా ఏమైతుందంటే ఇది డయాబెటిక్ అల్సర్ ఇది. సో ఏమైందంటే వాళ్ళకి సెన్సేషన్ లేకపోవడం వల్ల ఈ అల్సర్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది మెల్లమెల్లగా పెద్దగా అయ్యి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ మొత్తం పాకి యాంపుటేషన్ వరకు కూడా వెళ్తుంది. సో యాంపుటేషన్ అటువంటి కాకుండా ఉండడానికి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డయాబెటిక్ ఫుడ్ స్కానర్ ఉంది, విచ్ విల్ హెల్ప్ యూ. అంటే మనకి అది దేనికి ఉపయోగపడుతుంది సార్ ఈ డయాబెటిక్ ఫుడ్? ఈ డయాబెటిక్ ఫుడ్ స్కానర్ ఎందుకు అంటే, మనకి డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్, అంటే ఇటువంటి అల్సర్స్ ముందు వస్తాయా రావా అనేది తెలుసుకోవడానికి ఈ డయాబెటిక్ ఫుడ్ స్కానర్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఫుడ్ స్కానర్తో మనకి ప్రెషర్ ఎక్కడెక్కడ పడుతుంది, ఫుడ్లో ప్రెషర్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎంత ప్రెషర్ పడుతుంది అనేది మనకి రిపోర్ట్ వితిన్ 5 minutesలో వచ్చేస్తుంది అండి. అంటే అక్కడ ఎక్కడ ప్రెషర్ అనేది తెలిసిపోతుందా అండి? అవునండి, ఎక్కువ ప్రెషర్ ఎక్కడ పడుతుంది అండ్ ఆ పేషెంట్కి ఫ్యూచర్లో డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది మనకి ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు కొద్దిమంది మామూలుగా ఇట్లాంటి డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ చెప్పులు ఇట్లా జారిపోవడం కావచ్చు, అవునండి, అట్లా కనపడతా ఉంటది కదా. అది అంటే డయాబెటిక్ అటాక్ అయిన వెంటనే తెలుస్తుందా, లేదంటే డయాబెటీస్ వచ్చినాక కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 5 years కానీ, లేకపోతే డయాబెటీస్ ఉండి వాళ్ళ షుగర్ అసలు కంట్రోల్లోకి పెట్టుకోకపోతే షుగర్ ఎంత ఎక్కువ ఉన్నా అంత తొందర వచ్చేస్తుంది అండి ఇది. అంటే ఈ డయాబెటిక్, మీరు అన్నది సెన్సరీ న్యూరోపతి అని. సో ఏంటంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్కి స్పర్శ ఉండదండి. సో నడిచేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకుండానే చెప్పులు అనేవి జారిపోతూ ఉంటాయి. అండ్ అటువంటి వాళ్ళు యూజువల్గా సమ్మర్స్లో చెప్పులు లేకుండా నడవడం, లేకపోతే సాక్స్ లేకుండా నడవడం అనేది చేయకూడదు. హీట్ కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఆ హీట్ కానీ కోల్డ్ సెన్సేషన్ తెలియదు. దానివల్ల ఏమైందంటే ఆ హీట్ మీద, అంటే లైక్ ఆ వేడి రోడ్ మీద కానీ, లేకపోతే ఇంట్లో కానీ ఎక్కడ నడిచినప్పుడు వాళ్ళకి సడన్గా ఏదైనా కుచ్చుకున్నా కూడా తనకి ఆ సెన్సేషన్ తెలియక అది ఇన్ఫెక్షన్ కాస్త మెల్లగా ఇన్ఫెక్షన్ లా మారి ఎక్కువ అవుతుంది. దీనికి అంటే మామూలుగా ఒకవేళ ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఒకవేళ డయాబెటిక్ అనేది రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటిక్ అనేది రాకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. అంటే మీకు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ రెగ్యులర్గా మీరు మీ డాక్టర్ దగ్గర మీకు ఏమైనా సిమ్టమ్స్, అంటే యూజువల్గా డయాబెటీస్ వచ్చే ముందు చాలా మందికి ఏంటంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇటువంటి ఫ్రీక్వెంట్గా వస్తుంది. అండ్ నైట్ టైంలో ఎక్కువ యూరిన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంతమందిలో ఏంటంటే ఎక్కువ దాహం అవుతుంది, ఎక్కువ యూరిన్కి వెళ్ళడం, ఎక్కువ ఆకలి అవుతుంది, కొంతమంది బాగా లావ్ అవుతూ ఉంటారు. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మీరు
కొన్ని టెస్ట్లు జస్ట్ రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటే అందులో మీకు షుగర్ ఉందా లేదా అనేది బయటపడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ స్కానర్ చేయించుకోవడానికి సమయం ఎంత పడుతుంది, అదేవిధంగా ఇది చేయించుకున్న తర్వాత అంటే వాళ్ళకి ఒక నిర్ధారణ తెలిసిపోతుందా ఒకవేళ ప్రాబ్లం ఉందా లేదా? అవును, ఎస్ అండి. మీరు యాక్చువల్లీ ఏంటంటే ఈ స్కాన్ మనకి 5 minutes అండి. 5 minutes లో మనకి స్కాన్ అయిపోతుంది. అండ్ మనకి ఎక్కడెక్కడ ఫర్ సపోజ్ ఇది ఫుట్ అనుకోండి, మనకి ఎక్కడ ప్రెషర్ పడుతుంది అంటే ఎక్కడ మనకి అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ముందు అనేది తెలుస్తుంది. అండ్ దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది మేము చెప్తాం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఒక్కసారి ఆడియన్స్కి కూడా చూద్దాం సార్. ఇది నార్మల్ ఫుట్ ఇది. సో ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది చూడండి, నార్మల్గా మీ ఫుట్ ఎట్లా ఉంటుందో అట్లా కనపడతా ఉంది. సో ఇది వచ్చేసేసి కొంచెం ఈ వంపు కనపడతా ఉంది. అవును. సో ఇది దేని వల్ల అంటే డయాబెటిక్ అటాక్ అయిన తర్వాత ఈ విధంగా మారిపోతుంది? లేదండి, కొంతమందిలో ఫుట్ ఉండడమే ఇలా డిజైన్ అయి ఉంటుంది వాళ్ళకి. దీన్ని మేము పెక్టస్ ఎక్స్కావేటమ్ అంటాము. సో ఏమైందంటే ఇటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రెషర్స్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇది డోర్సల్ సర్ఫేస్ అంటాము, ఇది ప్లాంటార్ సర్ఫేస్ అంటాము. ఉండడమే ఆ విధంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ ఏరియాలో ప్రెషర్స్ ఎక్కువ పడి దీంట్లో అల్సర్స్ అంటే రిపీటెడ్గా వాళ్ళు ఇదే అంటే నడవడం వల్ల దీని మీద ఎక్కువ ప్రెషర్ పడి అల్సర్స్ లా ఫామ్ అయ్యి మెల్లగా ఆ అల్సర్ కాస్త పెద్దగా అయ్యి ఇప్పుడు నార్మల్ ఫుట్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అండి? నార్మల్ ఫుట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ ఫుట్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ ఒకవేళ సోకింది అంటే వాళ్ళు అంటే డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోతే వాళ్ళకి కూడా సెన్సరీ న్యూరోపతి అనేది వస్తుంది. సెన్సరీ న్యూరోపతి అంటే సెన్సేషన్స్ లేకపోవడం, ఇంతక మీరు అన్నట్టు బర్నింగ్ అంటే లైక్ వేడికి సెన్సేషన్ తెలియకపోవడం, చలికి సెన్సేషన్ తెలియకపోవడం, ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా నడుస్తున్నప్పుడు గబుక్కున ఏదన్నా ఇది మన కార్నర్ ఆఫ్ ది కబోర్డ్ కానీ ఏదైనా తాకినా కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి అది మెల్లగా అల్సర్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ మారిపోతాం. ఇప్పుడు ఇది ఈ ఫుడ్ మనం చూస్తే ప్లెయిన్ గా దీన్ని మనం ఫ్లాట్ ఫుట్ అంటాము. యూజువల్ గా ఇందులో ఈ ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటే ఏమైందంటే ఈ ఫ్లాట్ ఫుట్ లో మనకి ఫ్లెక్సర్స్ అండ్ ఎక్స్టెన్సర్స్ అంటాము. ఫ్లెక్సర్స్ అంటే మనకి ఫర్ సపోజ్ ఫుట్ ఇలా ఉంది, దాన్ని ఇలా చేయడం, దీన్ని ఫ్లెక్సర్స్ అంటాము. ఎక్స్టెన్సర్స్ అంటే రిలాక్స్ చేయడం. సో అవి ఇన్కోఆర్డినేషన్ లో ఉంటాయి అన్నమాట. అవి ఇన్కోఆర్డినేషన్ లో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఫుట్ మనం నడిచేటప్పుడు సరిగ్గా అడుగు బ్యాలెన్స్ ఉండదు. అండ్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఎక్కువ ఈ హ్యామర్ టోస్ అంటాం. అంటే యూజువల్ గా ఈ సర్ఫేసెస్ లో మనకి ఎక్కువ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళు డైట్ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి కదా సార్? డైట్ కంట్రోల్ చేసుకోవాలి అండ్ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. మన బరువు మొత్తం ఈ మోకాల మీద అరిపాదం మీదే కదా సార్ ఉండే. అవునండి, అందుకే ఎక్కువ ప్రెషర్ అల్సర్స్ డయాబెటిక్స్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఏదో డయాబెటిక్ అటాక్ అయింది అన్నప్పుడు ఏముంది అని సింపుల్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది లైట్ తీసుకున్నారంటే మాత్రం ఇట్లాంటి డయాబెటిక్ ఫుట్ అల్సర్ లాగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఏంటంటే బెస్ట్ థింగ్ ముందుగానే మీరు డయాబెటిక్ ఫుట్ స్కాన్ అనేది చేయించుకున్నారు అని అంటే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన ఈ స్కానర్స్ కావచ్చు అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.